గ్రూప్ 1 హైకోర్టు తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి అప్పీల్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా కూడా గ్రూప్ 1 ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చాలా గందరగోళం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 తీర్పుపై తెలంగాణ హైకోర్టులో అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్కి వెళ్లారు. దీనికి సంబంధించి కూడా రీవాల్యుయేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. గ్రూప్ 1 ఉత్తీర్ణులైనటువంటి ర్యాంకర్స్ అందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి తాము మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాము, ఉద్యోగానికి అర్హత సాధించినప్పటికీ కూడా నియామక పత్రాలు రాలేదంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 1కి సంబంధించి కూడా అవకతవకలు జరిగాయి. ఒకే సెంటర్లో దాదాపు 70% ఉత్తీర్ణత అనేది ఎలా చోటు చేసుకుంటుందంటూ కూడా పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎంపికైనటువంటి అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని అభ్యర్థించారు. రీవాల్యుయేషన్ కానీ రీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయాలంటూ కూడా హైకోర్టు రీవాల్యుయేషన్కి సంబంధించి తీర్పిచ్చింది. 8 నెలల్లో గనక దీన్ని రీవాల్యుయేషన్ పూర్తి చేయకపోతే రీ ఎగ్జామ్ పెడతామంటూ కూడా హైకోర్టు చాలా కీలకమైన తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటే అభ్యర్థించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శర్మ, ఏం జరగబోతోంది అసలు తెలంగాణ హైకోర్టులో? గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి అప్పీల్కి వెళ్లారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేసింది. హైకోర్టులో అప్పీల్ కూడా దాఖలు చేసింది. దానికి సంబంధించి ఇంకా స్క్రూటినీ స్టేజీలో ఉంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్ కు సంబంధించి. అయితే ఇదే సమయంలో గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేయాలి, రీవాల్యుయేషన్ చేయడం అన్నది సక్రమం కాదు. టీజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా ఆ పరీక్షను నిర్వహించింది. తాము రాసినటువంటి అభ్యర్థులమందరం కూడా, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులమందరం కూడా చాలా నిక్కచ్చిగా వ్యవహరించడం ద్వారానే ఎంపికయ్యాము అనేటువంటి విషయాన్ని ఆ అభ్యర్థి తన అప్పీల్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన కూడా ఈ అప్పీల్ పిటిషన్ లో అనేక అంశాలను ప్రస్తావించారు. సింగిల్ బెంచ్ తీర్పు సహేతుకం కాదు, ఆ తీర్పును కొట్టివేయాల్సిందే అనేటువంటి విషయానికి సంబంధించి పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ సమయంలో మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్ పిటిషన్ కూడా వేసింది కాబట్టి వేసినటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో మరి ఆ 2 పిటిషన్లను కలిపి విచారిస్తామని విచారణను వాయిదా వేసింది. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటిషన్ విచారణ ఏ రోజు వస్తుందో ఆ రోజే విచారణ అన్నది జరగబోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించినటువంటి అప్పీల్ పిటిషన్, మళ్ళీ అభ్యర్థి దాఖలు చేసుకున్నటువంటి అప్పీల్ పిటిషన్ ఒకేసారి విచారణ జరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. ఆల్ రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.